అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. కాలములు సమయములు మీ స్వాధీనమును చూచు సమస్త మీ దృష్టికి ఇష్టముగాను మీ నామానికి మహిమకరముగాను జరిగిస్తూ వస్తూ ఉన్న తండ్రి వందనములు. అయా నేటి దిన ఆరాధన క్రమంలో తండ్రి పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నాము, ఆరాధన ద్వారా కనపరుచున్నాము. 10 నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా, నీ మాట ద్వారా సమస్తము కలిగింది ప్రభా. నీ మాటలు తండ్రి చరిచేయగలిగింది ప్రభా. నీ మాట వల్ల ప్రపంచము నిర్మించబడింది ప్రభా. అయా తను నీవు మాట్లాడుతూ ఉండగా తండ్రి ప్రభా, వారి జీవితంతో వ్యాధులు వారు వ్యాధి నుంచి విడిపించబడ్డారయ్యా. నీవు మాట్లాడుతూ ఉండగా తండ్రి అయ్యా ఆరోగ్యవంతుల్ని స్వస్థత వచ్చింది ప్రభా. నీ మాటకు తండ్రి ప్రభా చనిపోయిన వారు తిరిగి లేవబడ్డారయ్యా. అయ్యా నీ మాట తండ్రి ప్రభా రక్షణ లేని వ్యక్తి రక్షణ తీసుకుని వచ్చింది ప్రభా. నీ మాటలు తండ్రి ప్రభా శిలువతో నిత్య జీవనంలో తీసుకున్నది ప్రభా. నాకు ఘనమైన మాటలు ప్రభా నేటి దినమున నీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడండి. లేచినందుకు శక్తి లేని వాడిని ప్రభా నిలవబెట్టండి ప్రభా. నా నోటికి దూరైంది, నా పెదవులకి గురైంది. మీరే మాట్లాడండి తండ్రి. నీ బిడ్డల గురించి నీవు గ్రహించి మోసం ప్రేక్షకులు అడుగుతాం తండ్రి. నా మాటలు వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైనట్లు కానీ తండ్రి నీ నామానికి భిన్నతమైన మాటలు మీరే మాట్లాడి నీ కృపలో నీ దయలో బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవిత కాలంలో మరి యొక్క నూతన మాసంలోకి దేవదేవుడి నుండి తీసుకుని వచ్చి ఉన్నారు. 2021 సంవత్సరంలో ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఈ గడిచినటువంటి 7 మాసములు సుమారుగా ఏప్రిల్, మే, జూన్ బహుభయంకరంగా మన జీవితంలో గడిచాయి. భయంకరంగా గడిచాయి. ఎందుకని అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటామో తెలియదు, ఎవరి దగ్గర ఏముందో తెలియదు. ఈరోజు కూడా భయపడుతూనే ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కాపుదలను నిన్ను నన్ను మనందరినీ క్షేమముగా సజీవులుగా ఉంచి నేడు దినమందు ఆయన మన పట్ల చూపిన కృపకై మన ఆవిష్కారము పొడిగించబడింది. అనవారు దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. మీ శక్తి మీ తెలివితేటలు పెట్టి మన ఆవసరం పొడిగించుకోవాలి. మనం పొడిగించుకున్నామా చెప్పండి? మన ఎత్తుల చేత, మన వాక్ చాతుర్యం చేత, మన జ్ఞానం చేత, మనకున్నటువంటి బంధు బలము చేత, కుల బలము చేత ఏమైంది? మన ఆవిష్కారము పొడిగింపబడిందా? పొడిగించబడదా? ఆయన మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆయన మన పట్ల దయదలిసి మన జీవితకాలాన్ని పొడిగించాడు. పొడిగించడాన్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ ఈరోజు ఈ స్థితిలో ఏ విధంగా కలిగి ఉన్నాం. సరే, 8వ మాసంలోకి వచ్చిన మనందరూ కూడా మన భక్తి జీవితంలో కూడా 2021 సంవత్సరంలో ఒక్కసారి కంపారిజన్ చేసుకొని ఒక్కసారి మన భక్తి జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోగలిగితే ఎలా ఉన్నామో, లోకంలో శరీర అవసరతలు అక్కర్లో ఏ రోజుకి ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో ఆయనకు తెలుసు. నీకంటే నాకంటే సమస్తము తెలిసిన దేవుడు. భూమి మీద దేవుడు మొట్టమొదట నరుడు నిర్మించాడా? నరుడికి కావాల్సిన సమస్తాన్ని సృష్టించాడా? చెప్పండి అమ్మా. నరుడిని సృష్టించాడా? నరుడికి కావాల్సిన సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని తీసుకుని వచ్చాడా? సమస్తాన్ని సృష్టించిన తర్వాత మాత్రమే 6 దినములు 5 దినములు కష్టపడి తన సృష్టిని చేసి 6వ దినంలో తన రూపంలో తన పోలికలో ఈ మనిషిని రావాలి అని చెప్పి ప్రిపేర్ చేశారు. మీకు ఐడియా ఉందో లేదో, భోజనంలో కూడా భోజనం చెప్తారు ఒక రోజు ముందు. భోజనం చెప్పడానికంటే ముందు, ఊర్లో భోజన బంతి చెప్పడానికంటే ముందు ఏం చేసుకుంటారంటే ఆ భోజనం పెట్టేవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు సామాగ్రిని సిద్ధపరచుకుంటారు. వివాహం కావచ్చు, లేదా ఏదైనా శుభకార్యానికి ముందు శుభకార్యం మొత్తం సిద్ధపరచుకొని రెడీ చేసుకుని అప్పుడు ఊర్లోకి వెళ్ళి చెప్తారు, రేపు మా ఇంటి దగ్గర భోజనం అని. అవునా కదా? చెప్పండి. చెప్పిన తర్వాత భోజనం రెడీ చేసిన తర్వాత భోజనం అయింది రండి అని మళ్ళీ ఏం చేస్తారు? పిలుస్తారు. దేవుని బిడ్డలారా, నీ నా బ్రతుకుల్లో, నీ నా జీవితంలో నిన్ను పిలుచుటకు ముందే, నిన్ను ఏర్పాటు చేయడానికి ముందే సమస్తాన్ని ఆయన రెడీ చేసి సిద్ధపరిచిన తర్వాత మాత్రం నిన్ను నుండి ఈ లోకానికి దేవదేవుడు తీసుకుని వచ్చాడు. అందుకే యేసయ్య అంటాడు, కాకులు చూడు విత్తవు కోయవు కోట్లలో కూర్చుకునువు సమస్తముతో. వాటిని ఏం చేస్తాడంటే చాలా సంతృప్తిగా ఉన్నాయి. కానీ మన జీవితంలో ఏం లేదు,
సంతృప్తి, సంతృప్తి, సమాధానము, ఆనందమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా. ఏమన్నాడు? సమస్తాన్ని నీ కొరకు నేను ముందే సిద్ధపరిచాను, నువ్వేమి టెన్షన్ వద్దు. మనకు సౌండ్ కోసం సరి చేయాలి, సౌండ్ కోసం సరి చేయండి, అది బాగా ఊరించేస్తుంది. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఈ లోకంలో ఏమిటి లేవు అసలు. ఎక్కడ ఉంది? ఇదే రావు మీద ఉందా ప్రాణం? సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఈ రోజే నువ్వేమైపోతావు, నువ్వు భయపడతావు, కానీ నీ గురించి ఆయనకు సమస్తము ముందే తెలుసు. ఏ రోజు ఎలా చేయాలో, ఏ రోజు ఏ విధంగా బ్రతకాలో, ఏ రోజుకి ఏది అవసరమో, ఏ క్షణానికి ఏది అవసరమో ఆయనకు తెలిసినంతగా నువ్వేం చేసుకోలేవు, రెడీ చేసుకోలేవు, ప్రిపేర్ చేసుకోలేవు. ఒకవేళ ప్రిపేర్ చేసుకున్న దానిలో ఫెయిల్ అయిపోతావు. దేవుని బిడ్డలారా, అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడు అంటే, పాలు తేనెలు ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళటానికి ముందు ఎక్కడ ఏముంచాలో, ఎక్కడ ఎలా ఉంచాలో సిద్ధపరిచాడు. రెడీ చేసి ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. మరి ఏం చేయాలి నీవు నేను అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? భోజనాలకు పిలిచినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? భోజనం బలాలు ఎదురుతారా? ఇస్త్రాకులు లెక్క పెడతారా? వంట సరిపోతుందో చూస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? తాపీగా వెళ్ళి తనకి ఇవ్వబడిన సీట్లో కూర్చొని వెయిటింగ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన బ్రతుకు జీవితంలో ఎందుకో దేవుని విషయంలోకి వచ్చేసరికి వెయిట్ చేయడం మారిపోతున్నాం, మర్చిపోతున్నాం, ఎదురు చూడటం మర్చిపోతున్నాం. ఏంటో నీవు నేను సాధించేయచ్చు, ఏదో పోరాడతావు చెప్పండి. నాకు విరోధంగా ఉండి నువ్వు ఏమీయో దేవుడు నాకేం తెలియజేస్తా. అది కాదు నాన్న, దీనికి సంబంధించిన చూద్దాం చెప్పి అది ఓకే రైట్. ఇప్పుడు రావట్లేదుగా ఓకే రైట్. చూడండి దేవుని బిడ్డలారా, మనందరి బ్రతుకుల్లో మనం ఏంటి అంటే, మనగా సాధించేది ఏమీ లేదు, మనగా పొందుకునేది ఏమీ లేదు, మనగా చేసేది ఏమీ లేదు. ఏం చేయాలి మనము? ఆయన ఇచ్చు సమయం కొరకు వెయిట్ చేయటం వరకు మాత్రమే. ఆయన మనకు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారం వింటూ, ఆ మాట ప్రకారం బ్రతుకుతూ ఆయన ఏం చేయదలుచుకున్నాడు. కొన్నిసార్లు ఆయన చేసే పని మనకు నష్టంగా అనిపించవచ్చు, కానీ దాని యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది? గొప్ప ఆశీర్వాదము దీవెనలతో ఉంటుంది. కొన్నిసార్లు నా జీవితంలో నా బ్రతుకుల్లో అది ఎంతో బాధగా అనిపిస్తుంది, ఏదో గాయంగా అనిపిస్తూ ఉంది, కానీ అది గాయం కాదు. లోతైన గాయం ఏం చేస్తుందమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చిన్న పుండు పడిందని దాని మీద కట్టేస్తారా డాక్టర్? ఏం చేస్తాడు? అయోడన్ వేసి ముందు క్లీన్ చేస్తాడు. అరే డాక్టర్ గారు ఏంటి పుండు పైకి వస్తున్నా, మీరు ఎందుకు అడుగుతున్నారు దీన్ని అంటావా? అన్నా, గాయం తగిలినప్పుడే మళ్ళా గాయం రేపుతాడు ఆయన. గాయం పడుతూ ఉన్నప్పుడు ఇంకా గాయం పడుతూ ఉంటుంది, అప్పుల్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుల్లోకి వెళ్తాం, సమస్యలో ఉన్నప్పుడు ఇంకా సమస్యల్లోకి వెళ్తాము. లోతైన గాయం లోపల చెడును మొత్తాన్ని ఏం చేస్తుంది? పరిపూర్ణంగా కొట్టివేస్తుంది. మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో కూడా నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనారోగ్య సమస్యలతో ఉండొచ్చు, మానసిక బలహీనతలతో ఉండవచ్చు, ఇన్కేస్ ఏదైనా ఉండొచ్చు. ఎందుకో దేవుని సన్నిధిలోకి వెళ్తే మాట ఓదార్పు వస్తుంది, జీవితంలో కార్యం జరగట్లేదు. మాట ద్వారా నేను ఓదార్చబడుతున్నాను, మాట ద్వారా నేను ఆదరించబడుతున్నాను, మాట ద్వారా నాకు ప్రోత్సహించబడుతున్నాను తప్ప జీవితంలో ఎందుకో మేలు నేను పొందుకోలేకపోతున్నాను. మేలు విషయం ఇంకా వెనక్కి దిగజారిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను ఆలోచించేవారులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నీ లోతైనటువంటి గాయము నీ లోపల చెడును మొత్తాన్ని ఏం చేస్తుంది? పూర్తిగా తొలగించి వేసి నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి, పరిపూర్ణ వ్యక్తిగా మార్చబడటానికి మాత్రమే దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్న విషయాన్ని గుర్తుంచు. సరే, ఈ రోజున మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఏమన్నా మీ మనసులో ఉన్న మాట పూర్తిగా ఎవరికి తెలుసు చెప్పండి? ఈ లోకంలో సంచరించే వారికి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమండి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమండి, పూర్తిగా ఉన్నామండి, మనం ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటామండి. నా మనసులో ఏముందో నా డాడీకి పూర్తిగా తెలిసిన ఎంతమంది చెప్పగలరు? నా మనసులో ఏముందో మా తల్లికి పూర్తిగా చెప్పిన ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్తారమ్మా? ఎవరు చెప్పగలరు? నా మనసులో ఏముందో మా అత్తగారికి పూర్తిగా తెలుసండి, నా మనసులో ఏముందో నా కోడలకు పూర్తిగా తెలుసండి, నా మనసులో ఏముందో మా మామగారికి పూర్తిగా తెలుసండి అని అల్లుడు మామని అనలేడు, మామ అల్లుడు అనలేదు, అత్త కోడలు అత్త అనలేదు, తల్లి బిడ్డ అనలేదు, బిడ్డ తల్లి అనలేదు. ఎవరితో అనగలరు ఆ మాట? ఎవరితో అంటారమ్మా? ఎవరంటారు చెప్పండి? ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఉదాహరణకి ఏదైనా చిన్న పాడు పని జరిగింది అనుకోండి, పొరపాటు పని జరిగింది అనుకోండి, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో, ఇద్దరు పిల్లల మధ్యలో వీడు చేసే పొరపాట్లు మొత్తం దొరకాలంటే ఎవరిని పట్టుకోవాలి? ముందు ఆడు వయసులో ఆడుతూ తిరిగి ఎవరిని పట్టుకోవాలి.
అప్పుడు మాత్రమే వీడి వీక్ పాయింట్లు మొత్తం వాడికి దొరుకుతాయి. అంతే కదా. దేవుని బిడ్డలారా నిజమే, ఈ రోజున మార్నింగ్ లేచిన కాడ నుంచి నాకు తెగ మెసేజ్లు వస్తున్నాయి. ఏంటి చెప్పండి? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మీకు నేను ప్రసంగం కూడా ఫ్రెండ్స్ గురించే చెప్తాను. స్నేహం గురించి మాత్రమే నా ప్రసంగ అంశం, స్నేహం గురించి మాత్రమే నేను మీకు మెసేజ్ చెప్పాలని ఆశపడుతున్నాను. స్నేహితుల గురించి మాత్రమే నేను ఈరోజు మీకు ప్రసంగం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. స్నేహితులు ఎవరండి? లేదు ఛార్జింగ్ లేదు దాంట్లో. సరే అయిపోయిందా లేదా ఛార్జింగ్? స్నేహితుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నిజంగా నీ మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అమ్మ నీ దేవుడి గురించి దాకా వెళ్ళలేదమ్మా, నీ దేవుడి దాకా వెళ్ళలేదు. నేను ఎలాంటి వాడిని అవసరమైతే నా ఫ్రెండ్ని అడగండి అంటారు. ఇద్దరు కలిసి వెళ్తారు, నా స్నేహితుడిని అడగండి నేను ఎలాంటి వాడు అంటారు. ఆ స్నేహితుడు ఏం చెప్తాడు? ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా చాలా ఆప్తులండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి ఉండాలి, ఎవరు నిజమైన బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారా? అందరికీ సంతోషం. ఫ్రెండ్షిప్ లోకంలో ఉండొద్దు అంటే ఉండాలి. బైబిల్ గ్రంథంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే యోనాతాను దావీదు గారి గురించి చెప్తాడు. దావీదు యోనాతాను గురించి చెప్తాడు. యోనాతాను చనిపోయిన తర్వాత నువ్వు నా పట్ల చూపినటువంటి ప్రేమ, నీకు నాకు ఉన్నటువంటి మనసు ఎటువంటి మనసు అంటే స్త్రీ యొక్క పురుషుని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా స్నేహించి నమ్ముద్దు, నువ్వు అంతగా నమ్మావు యోనాతానా అంటాడు. అంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు యోనాతానా అంటాడు. నిజమే, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి, భార్య భర్తతో చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి, భార్య భర్తతో చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి. ఉన్నట్టు చూడండి, తనకున్నటువంటి బాగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి. కానీ ఎవరితో పంచుకుంటారు చెప్పండి? ఎవరితో షేర్ చేసుకుంటారు? అండి? నీకు విషయం చెప్పాలంటే సీక్రెట్స్ ఎవరి దగ్గర ఉంటాయి అంటే ఫ్రెండ్ దగ్గరే ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి? భార్య దగ్గర ఉండవు, భర్త దగ్గర ఉండవు, అమ్మ నాన్న దగ్గర ఉండవు, అన్న దగ్గర ఉండవు, తమ్ముడి దగ్గర ఉండవు. ఎవరి దగ్గర ఉంటాయి? నా వీక్ పాయింట్ లేదు, నా బలహీనతలు, నా బలాలు ఎవరి దగ్గర ఉంటాయండి? నా ఫ్రెండ్ దగ్గర ఉంటాయి. చూడండి, నిజమైనటువంటి స్నేహితుడు, ఈరోజు ప్రసంగాంశం రాసుకోండి. నిజమైన స్నేహితుడు ఎవరో? నిజమైన స్నేహితుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నిజమైన స్నేహితుడు ఏం చేయగలడు? నిజమైన స్నేహితుడు ఏమంటాడు? ఎవరితో స్నేహం చేయడానికి వచ్చారు? ఎవరు స్నేహం? ఎవరితో ఏ స్నేహం ఉంది? అమ్మ ఒకసారి ఆ డోర్ తీస్తారా? ఎవరన్నా డోర్ తీయండి కొంచెం. ఈ డోర్ కొడుతుంది, డోర్ కొడుతుంది. ప్రసంగాంశం బెస్ట్ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితుడు, నిజమైన ఆప్తుడు, నిజమైనటువంటి స్నేహితుడు అని టైటిల్ పెట్టుకోండి. ఈ నిజమైన స్నేహితుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకు ఉన్నాను, నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎవరు చెప్పండి? పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ ఎవరైనా ఉంటే బిల్లీ గ్రహం గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఆయన వయసు ఎక్కడో, నా వయసు ఎక్కడో. ఏమండి, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి నరేంద్ర మోడీ గారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, నాకు బాగా తెలుసు అండి. నేను తెలుసు ఆయనకి? అమ్మా నేను తెలుసు ఆయనకి? నేను తెలియదు, కానీ ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. సతీష్ కుమార్ గారు బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు. మన జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు. చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను ఆయనకి ఫ్రెండ్ని కూడా కాదు, ఫ్రెండ్గా కూడా నన్ను తీసుకోడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఒకరికొకరు ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అంటే ఏముండాలి? ఆయన తగ్గ స్థాయి ఉండాలి, ఆయన తగ్గ స్టేజ్ ఉంది. అదే స్థితిలో ఉంటే మాత్రమే ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాడు. అంతే తప్ప రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని చూసి నువ్వు ఉన్న ఫ్రెండ్ అంటే ఒప్పుకుంటావా? ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తిని చూసి నువ్వు ఫ్రెండ్ అంటే ఒప్పుకుంటావా? ఇష్టమొచ్చినట్లు బ్రతికే వ్యక్తిని చూసి నువ్వు ఫ్రెండ్ అంటే ఒప్పుకుంటావా? కానీ ఒప్పుకో. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఫ్రెండు కూడా తన గుణగణాలకి, తన లక్షణాలకు, తన ఇష్టానికి అటాచ్మెంట్ కుదిరితే మాత్రమే వాళ్ళు ఏమవుతారు? ఫ్రెండ్షిప్ చేస్తారు. మా పెద్ద అమ్మాయికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్లో ఉంది. ఈ అమ్మాయి ఎవరు నాన్న అంటే చెప్తుంది, నా ఫ్రెండ్ నానండి. ఎప్పుడు ఫ్రెండ్ అయ్యిందంటే మా క్లాస్ ఫ్రెండ్స్ నాన్న. ఎట్లా ఫ్రెండ్ అయ్యారంటే మేమిద్దరం ఒకే లెసన్ గురించి ఏం చేస్తున్నాం? డిస్కస్ చేసుకుంటున్నాం. అందుకని మా ఇద్దరు అభిరుచిని కలిచాయి కాబట్టి మేమిద్దరం ఏమవుతున్నాం? ఫ్రెండ్. మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నిజమైన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మేము చెప్పబోయే ఫ్రెండ్ని మీ దగ్గర తీసుకుని వస్తే ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్కి ఉన్నటువంటి తేడా ఏంటో, వ్యత్యాసం ఏంటో మీకు తెలియజేస్తాను.
చూడండి, మన అభిప్రాయాలు సరైతే, అభిప్రాయాలు సెట్ అవుతే మాత్రమే ఏం చెప్తాం, మనకి స్నేహం కుదురుద్ది. దేవుని బిడ్డలారా, మరి అభిప్రాయాలు కుదరకపోతే స్నేహం కుదరదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని చూసి ఏమంటూ ఉన్నాడంటే, చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం తండ్రి అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఏమన్నాడు? ఎవరేమన్నారు? ఎవరేమంటున్నారు? దేవుడు అబ్రహాముతో అన్నాడు. అబ్రహాం సంతానంతో అంటున్నాడు. అబ్రహాం గారి సంతానంతో ఏమన్నాడు అంటే, నా ఫ్రెండు, నా స్నేహితుడు. ఎవరంటే ఈయన ఒక్కసారి మాత్రం ఈయన గురించి స్నేహితుడు అని చెప్పబడలా. తన జనాంగం కూడా ఇందా చదువుకున్నాం మనం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నారు? నీ స్నేహితుడు అయిన మేము అబ్రహాము సంతానము. చూడండి, ఇందా చదువుకున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ తండ్రి తలంచుకుంటూ చదివినటువంటి పాట, మొదటి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసమును బట్టి అబ్రహాము ఏమయ్యాడంట? అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. విశ్వాసమును బట్టి. చూడండి, ఒకసారి కంపారిజన్ చేయండి. ఈ లోకంలో నీవు నేను స్నేహం చేయాలి అంటే, ఈ లోకంలో స్నేహం కావాలి అంటే, నా అభిరుచులకు మీ అభిరుచులు సెట్ అవ్వాలి. మీరు ఎచ్చే దారిలో నేను ఏముండాలి? అభిప్రాయం కలిస్తే మాత్రమే స్నేహం కుదురుతుంది. అభిప్రాయాన్ని ఒకరికొకరు ఏకీభవిస్తే, ఒకరికొకరు సంతృప్తిగా ఉంటే మాత్రమే స్నేహం సెట్ అవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అబ్రహాము గారిని ఒక మానవుడిని దేవదేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? నీవు నా స్నేహితుడు. దేశ ప్రధాని అంటలేదండి, దేశ ప్రధాని అంటలేదు నా స్నేహితుడు అని, దేశ ప్రధాని అంటలేదు. ఎందుకని చూడండి ఒకసారి, ఇదే మాట గురించి ఎందుకు ఆయన స్నేహితుడు అన్నాడు అంటే విషయాన్ని తెలియజేస్తాను. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను, అది లేఖనం నెరవేరినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పెరుగుని. 3 విషయాల గురించి నేను మాట్లాడతాను ఈ పూట. ఏం చేశాడు? మొట్టమొదట దేవుని ఆయన నమ్మెను. మొట్టమొదటి చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, ఆ దేవుని నమ్మటాన్ని బట్టి నీతిగా ఎంచబడిను. అప్పుడు దేవుడు అబ్రహాముని ఏమన్నాడంట? స్నేహితుడా అన్నాడంట. మరి మనం దేవుడిని నమ్మామా లేదా? దేవుడిని నమ్మామా లేదా? చెప్పండి, దేవుణ్ణి నమ్మామా లేదా? నిజం చెప్పండి, దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా? మీరు ఎవరిని అడిగితే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఈ పనులు మేము చెయ్యం. ఇగో ఏంటి పలానా రోడ్డు భోజనం మేము ఇక్కడ రాకూడదండి, దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే ఏం చేసాం మనం? అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాం మేము. దేవుని బిడ్డలారా, మన భక్తి ఎదుటి వ్యక్తి దగ్గర చూపించడానికి కాదు. అబ్రహాం జీవితంలో భక్తి ఆయన మాటతో మాత్రమే లేదు, క్రియల రూపంలో చూపించాడు. క్రియ రూపంలో జరిగింది, క్రియ రూపంలో నెరవేరింది. అందుకే దేవుడు అబ్రహాముని ఏమన్నాడంట? స్నేహితుడా. దేవుడు నిన్ను నన్ను స్నేహితుడు అని పిలవాలని ఉందా? స్నేహితుడు అనిపించుకోవాలని ఉందా? స్నేహితుడు అని దేవుడు నిన్ను అనాలని ఉందా? ఆది కాలములో ఆ అవకాశం లేదు. ఆది కాలంలో ఆ అవకాశం ఇవ్వలేదు మనిషికి, ఏ మనిషికి కూడా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన నిబంధనలకు వచ్చిన దేవదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కృపణిచ్చాడు. కృపట్టి మనం ఏమయ్యామంటే దేవుని స్నేహితులుగా పిలువబడుతున్నటువంటి మనలు దేవుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
చూడండి, నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్, నువ్వు కోరుకున్నటువంటి స్నేహితుడు నీలో లోపాన్ని గెలడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా? నీ లోపాలని సరిచేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా? నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తావో చెప్పండి. అక్కడ దాకా మీరు ఏ సంఘానికి వెళ్తారని అడిగితే ఎవరు అడుగుతారు? ఏం చెప్తారు? మా పాస్టర్ గారు చాలా మంచివాడండి, మేము ఏ టైంకి ఆరాధనకి వెళ్ళిన ఆయన ఏమి అన్నాడు. మా పాస్టర్ గారు చాలా మంచివాడండి, మేము వెళ్ళి ఆదివారం నాడు కానుకేస్తే చాలు ఆయన ఏం చేయడు. నేను ఆరాధనకు వచ్చినా రాకపోయినా ఏమి అంతేనా? మా పాస్టర్ గారు చాలా మంచివాడండి, మేము కుటుంబంలో ఎన్ని పోట్లాటలు పెట్టుకున్నా, ఎన్ని నడుచుకున్నా, సాక్ష్యం సరిగా లేకపోయినా ఎప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఎందుకంటే సమయానికి వెళ్ళి మేము ఏమి వేస్తాము, ఏమి చేస్తాం, సమయానికి ఆయనకు ముట్ట చెప్పవలసింది చెప్పేస్తాం. మా పాస్టర్ గారు చాలా మంచివాడు అండి, మేము ఎట్లా తిరిగినా ఏం చేసినా ఆయనకి ముట్టవలసింది ముడితే ఆయన ఏమీ మాట్లాడండి. మా పాస్టర్ గారు చాలా మంచివాడండి, ఆదివారాలు ఎన్ని మానేసినా ఏమి మాట్లాడరు, కానీ క్రమముగా తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇస్తే ఏమి మాట్లాడు. ఏమా అంతే కదా? మంచివాడిని ఎప్పుడు అవుతాను? మీరు చేస్తున్నటువంటి పనులు వాక్యానికి విరోధంగా ఉన్నా కానీ, వాక్యానుసారంగా లేకపోయినా కానీ మిమ్మల్ని ఏం చేయాలి? భుజము తట్టలి, శబాస్ బాగా చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడు విరోధనైపోతా చెప్పండి? నేను ఎప్పుడు విరోధనైపోతాను? ఎప్పుడు ఆటంకంగా మిగిలిపోతాను. ఈ అబ్రహాం జీవితంలో ఆటంకం. దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాలు నీ సంతానం విస్తరింపజేస్తాను, నేను చూపించబో దేశాన్ని నీకు వెళ్ళమన్నాడు. బయలుదేరాడు, బాగానే ఉంది, కొంతకాలం బాగా నడిచాడు, బాగానే ఉంది. దేవుడు ఎలా చెప్తే అలా నడిచాడు అబ్రహాం గారు. తన భార్య అయిన శారాయి అనవద్దు, శారాను రాజకుమారుని నుంచి పిలవమని చెప్పాడు. సంతోషం అలాగే అనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు శారమ్మ గారు ఒక సత్తు సలహా ఇచ్చింది. ఏమి సలహా ఇచ్చింది అంటే, దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడు, నేను చూస్తే వృద్ధాప్యంలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేస్తావంటే వివాహంకు హాగర్ అనే స్త్రీని చూసి వివాహం చూసుకోవడం వల్ల నాకు సంతానం కలుగుద్దని చెప్పాడు. సంతానం కలుగుద్ది అని చెప్పాడు. సంతానం కలిగిందా? కలగలేదు? కలిగింది. కానీ దాని యొక్క పర్యవస్థానం అన్నదమ్ములు ఇద్దరికి ఎప్పుడు ఏంటి? నిత్యము గొడవలే, నిత్యము పోట్లాటలే. దేవుడు కాదు, దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు చేస్తే ఆ రోజుకు సంతృప్తిగా ఉంటావు, ఆ సంవత్సరం సంతృప్తిగా ఉంటావు, ఆ నెల సంతృప్తిగా ఉంటావు, కొన్ని రోజులు సంతృప్తిగా ఉంటావు. దేవుడిచ్చు పరిపూర్ణ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనం బ్రతికితే రావటం లేటు, చూడటం లేట్ అవ్వచ్చు, కానీ ఏం లేట్ అవ్వదు. ఒక్కసారి ఆశీర్వాదం మొదలైందనుకోండి ఏమవుతుంది? సమాధానం మొదలైందనుకోండి ఏమవుతుంది? అది నీకు ఒక వాడిక అయిపోతుంది. అంతే తప్ప దేవుడు చెప్పిన మాట అలాగే ఉంది, కానీ అనే దానికి ఇక్కడ ఏమొచ్చేసింది? గూనొచ్చేసింది. ఏంటి ఈరోజు ఆదివారం కదా, మీరు ఏంటి పెళ్లి కాడ కనపడుతున్నారు అని అడిగారు అనుకోండి. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి మీరు ప్రార్థనకి వెళ్తానని చెప్పారు అంటే, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలనే కానీ అన్నావే. ఇప్పుడు ఏమవుద్ది? రేపు దేవుడి గురించి చెప్తా ఉంటే నేను ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ రాక నేను పెద్ద టీవీ కొనుక్కున్నాను, టీవీ చూడమని చూపిస్తారు. అదే నేను ప్రార్థనకి వెళ్తాను కదా, నీ ప్రార్థన సందర్భంగా తెలుసులే, కానీ ఆదివారం ఎక్కొట్టే నువ్వు కూడా నాకు చెప్పేంత స్థితిలోకి వచ్చావా? నువ్వు కూడా ఏమంటారండి? నీవు కూడా నాకు చెప్పే స్థాయిలోకి వచ్చావా? ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంటే కొంతమందికి మంట మండుతుంది నా మీద. ఎందుకని? పుండు కడగడానికి ప్రయత్నం చేస్తాను నేను. పుండు ఏం చేస్తా ఉంది? కడగడానికి ప్రయత్నం చేస్తారు. కడిగితే మీకు శాస్త్రంగా ఉంటుంది. పాస్టర్ గారు చెప్పే మాటలు, దేవుడి సేవకుడు చెప్పే మాటలు మీకు ఇంపుగా, సమస్య ఏదైనా వస్తే అయ్యగారు ఇట్లా సమస్య మా భారం ఇది, మా కష్టం ఇది చెప్పుకోవాలి అంటే ఇక చెప్పకూడదు. అయ్యగారికి ఏం చేస్తాడు? చెప్తే మనల్ని వాక్యంలో పెట్టి చెబుతాడు, వాక్యంలో పెట్టి జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు ఎప్పుడైనా మనకు అనుకోకుండా శ్రమ బాగా వచ్చిందనుకో, ఆ రోజు అంటాడు, నేను చెప్పా కదా ఆ రోజు నీ మానేయమని చెప్పి, మీరు ఎందుకు వెళ్ళారని చెప్తాడు. చెప్పరు. మీకు గుర్తు చేయడానికి మాత్రమే దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాడు. దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, నిజ స్నేహితుడైనటువంటి అబ్రహాము జీవితంలో కూడా
నిజ స్నేహితుడు, నా స్నేహితుడా అని పిలవడు. అబ్రహాము జీవితంలో కూడా తాను మాత్రమే కాదు, తన కుటుంబంతో చెప్తున్నాడు, నేను మీ యొక్క తండ్రి స్నేహితుడిని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. తన కుమారుడు అన్నాడు, అయ్యా మా తండ్రి గారి స్నేహితుడు కదా మీరు అంటూ ఉన్నారు. అటువంటి మాటలు కలిగినటువంటి అబ్రహాము గారి జీవితంలో గాయము లోతుగా తలుగు వరకు, గాయము లోతయ్యేంత వరకు కూడా పైన దేవుడు ఎప్పుడు కడలేదు, లోతుగా మాత్రమే కడిగాడు. లోతుగా తనలోని చెడును మొత్తం తీసివేశాడు. తీసివేయడానికి 7 మార్లు గుడారాన్ని మార్చాడు. మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పినటువంటి దేవుడు ఒకేసారి నుండి ఒకే ప్లేస్ లో ఉంటా. ఇక్కడ గుడారం వేసాడు, నుంచి తీశాడు, ఆడేసాడు, ఆడ నుంచి తీశాడు, ఏడేసాడు, ఏడు నుంచి తీశాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆడకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఇప్పుడు చెప్పాడు ఇక స్టాండ్, ఇక ఇక్కడ స్టాండ్. నీ నా జీవితంలో, నీ నా బ్రతుకుల్లో నేను ఆయన నిజ స్నేహితులుగా మార్చబడాలి అంటే, నిజ స్నేహితులము అవ్వాలి అంటే గాయము తగిన చోటే ఇంకేముంటుంది చెప్పండి, అక్కడ ఇంకా ఎక్కువ పుండుగా ఉంటుంది, ఇంకా ఎక్కువ పుండు అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ బాధ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ బాధపడే పరిస్థితుల్లో ఉంటాయి. అయినప్పటికీ నా యేసయ్య ఏం చేస్తాడంటే పుండును వదిలిపెట్టువాడు కాదు. డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి, పుండును ఏం చేస్తాడు, శుభ్రంగా కడిగి ఇక వెళ్ళిపోమని చెప్తాడా? వెళ్ళిపోమని చెప్తాడా? పుండును మాన్పటానికి ఏ మెడిసిన్ అవసరమో ఆ మెడిసిన్, ఏ మందు అవసరమో ఆ మందు ఇస్తాడు. నీకు నొప్పి తగలకుండా ఉండటానికి ఏం అవసరమో అది ఇస్తాడు. కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఆర్థిక పరిస్థితుల్లో, మానసిక పరిస్థితుల్లో, కుటుంబ వ్యాధులలో నువ్వు వ్యాధుల పడుతూ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనతలు నీకు ఎత్తి చెప్తాడు. నీ బలహీనత నుంచి నువ్వు బయటకు రావాలని చెప్తాడు. నువ్వు ఏ విధంగా ఉండాలో మార్చడాలో చెప్తాడు. మార్చబడడం మాత్రం చెప్పడం మాత్రమే కాదు, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తాడు. కానీ నువ్వు నేను ఏమనుకుంటావంటే పుండుబడింది, ఈరోజు దగ్గరుకోవాలి, ఈరోజు దగ్గరుకోవాలి అమ్మ, అంతే కదా. ఏసై దగ్గరికి వస్తావు, ఏసై అంటే ఎవరో తెలియదు. ఏసైని ఎన్నోసార్లు ఏడ్పించావు, ఎన్నోసార్లు నగదగ భాషను తెలుగులో కొట్టుకుని ప్రసంగం చెప్తా ఉంటే వినవు. ఆయన మాటకు లోబడవు, ఆయన మాట వినవు. నీ జీవితంలో ఒక సాక్ష్యం, దేవుడు ఎవరో నీ దగ్గర ఒక విశ్వాసం వెళ్ళామా, యేసు ప్రభు సన్నిధిలోకి రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ బలహీనతలు విడిపిస్తాడు, నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి పరిష్కారం అనుగ్రహిస్తాడని చెప్తే వస్తా. వచ్చామంటాం వెంటనే ప్రభా ప్రభా రేపటి కల్లా నా దగ్గర నుండి నువ్వు ఏం చేసాయి, ఈ వ్యాధి నుంచి తీసివేయి. డాక్టర్ దగ్గరికి చెప్తావు ఈ మాట, నువ్వు వ్యాధి నుంచి డాక్టర్ దగ్గరికి చెప్తావు, తీసేయండి ప్రభా, నువ్వు తీసేయి ప్రభా. దేవుడు అంటూ ఉన్నాడు, తీసేస్తాడు. తీసేయకుండా ఉంటువాడు కాదు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నేను తెలుసుకున్నటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు. నీ సమస్య నుంచి పరిష్కారం అనుగ్రహించకుండా తప్పుకునేవాడు కాదు, నిశ్చయంగా పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు. బిడ్డలారా చూడండి, నీ నా జీవితంలో మన అందరి బ్రతుకుల్లో కూడా దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నేను నిజమైన స్నేహితుడిని, మీకు నిజమైన నీ తండ్రి స్నేహితుడిని అని చెప్పి బిడ్డలతో చెబుతున్నారు. బిడ్డలు వచ్చి అంటున్నారు, మా తండ్రి స్నేహితుడు కదయ్యా నీవు అని. నువ్వు చెప్పగలుగుతున్నావా ప్రభా నేను నీ స్నేహితుడిని అని? నేను నీ స్నేహితుడిని చెప్పగలుగుతున్నావా? అబ్రహాము దేవుని నమ్మెను, దేవుణ్ణి నమ్మెను. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుణ్ణి నీవు నమ్ముకున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నమ్ముకున్నటువంటి అబ్రహాము జీవితంలో అనేకమైనటువంటి క్రియలు జరిగాయి. ఆయన క్రియల చేత నీతిమంతులుగా మార్చబడ్డాడు. ఒక దినమందు నీకు ఒక్కడైన కుమారుడు తీసుకుని నాకేం చేయి, నువ్వు బలిగా అర్పించమంటే ఏ మాత్రం నిస్సంకోచంగా తీసుకుని వెళ్ళాడు. కత్తి పైకెత్తి అన్నాడు, అబ్రహామా నీవు ఏం చేసావంట? దేవుని మాటను జవదాటని వాడును, దీనిని బట్టి నీకు సాక్షాత్ముగా ఉండునట్లు ఏం చేస్తానని నిన్ను ఆకాశ నక్షత్రంలో నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, వెళ్ళు, విస్తరింపజేస్తాను, వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు ఆలోచిద్దాం. మీరు దేవుడిని నమ్ముకున్నారా? క్రియల చేత దేవుని నామానికి మహిమ తెచ్చే వ్యక్తులుగా బ్రతుకుతున్నారా? దేవుని నామానికి ఘనత చేతులు మీరు జీవిస్తున్నారా? దేవుని నామానికి నీ యొక్క క్రియలను బట్టి మహిమ కలుగుతూ ఉందా? ఆలోచించి మహిమ వస్తుందా? నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి దేవుని నామానికి ఘనత వస్తుందా? నువ్వు చేస్తున్న పనులను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? నువ్వు చేస్తున్నటువంటి జీవితాన్ని బట్టి దేవుని నామానికి ఘనత వస్తుందా? లేదా నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఇప్పుడు నేను యేసయ్య ఫ్రెండ్స్ అనొచ్చా? అనగలవా? అబ్రహాం గారు అంటే అన్నారు ఫ్రెండ్ అని. అబ్రహాం గారు అంటే అనగలడు ఫ్రెండ్ అని. ఎందుకంటే ఆయన దగ్గర క్రియలు ఉన్నాయి. ఆయన దగ్గర క్రియలు ఉన్నాయి. అబ్రహాం గారి దగ్గర ఆయన దగ్గర క్రియలు ఉన్నాయి. అబ్రహాం గారు చెప్పిన మాట ప్రకారం బయలుదేరి వెళ్ళాడు. నీవు నేను ఆయన ఫ్రెండ్ అనొచ్చా?
చెప్పట్లే మాట. ఎట్లా అంటాం? మనకాడన్నా క్రియలు నమ్ముకున్నామా? దేవుడు నమ్మినది నీతిగా ఎంచబడిన ఆయన క్రియలను బట్టి స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున నీవు నేను కూడా ఆయనని మన ఫ్రెండ్ అనొచ్చా? స్నేహితుడా అనొచ్చా? స్నేహితుడు నా మాట అర్థమవుతుందమ్మా? నీ మనసులో ఉన్న బాధ భావం ఎవరికి తెలుస్తుందంటే నీ ఫ్రెండ్కి తెలుస్తుంది. నీకు ఫ్రెండ్ ఎలా అవుతాడు అంటే నీ ఆలోచనలు అతని ఆలోచనలు కలిసినప్పుడు మాత్రమే ఫ్రెండ్ అవుతాడు. క్లాస్మేట్స్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది స్టూడెంట్స్ ఏమవరు? క్లాస్మేట్స్ అవుతారు తప్ప ఫ్రెండ్స్ అవ్వరు. దాంట్లో 4-3 ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. ఒక ఊరిలో చాలామంది జనం ఉంటారు. ఇంటి ముందు వెనక ఉంటారు. అందరితో మీకు సవ్యంగా ఉండదు. ఎవరితో సవ్యంగా ఉండదు? నువ్వు పొప్పిస్తే వాళ్ళు నీకు పొప్పిస్తే ఫ్రెండ్స్ అవుతారు. అంతేనా? నువ్వు పంచదార ఇస్తే వాళ్ళు పంచదార, అంతే కదా? మంచిదండి, మనం పొప్పిస్తే మన చిన్న గ్లాస్ తింటాడు, పెద్ద గ్లాస్ ఇచ్చింది. మనం కొంచెం తట్టేస్తుంది, ఆవిడకి ఇవ్వచ్చండి మనం. ఎందుకని ఎప్పుడో వచ్చిన కొత్తలో ఇచ్చామండి. ఈవిడికి ఏమి ఇచ్చాము? పంచదార ఇచ్చాము. ఇప్పుడు పంచదార కదా మళ్ళీ మన పప్పు కోసం వచ్చింది. నేనేం చేస్తున్నాను? నేను పప్పు ఏమీ లేదని చెప్పాను. ఎందుకని ఈ మాటలు వస్తాయి మనకి? ఎందుకు వస్తాయి చెప్పండి? నేను చెప్పేదేమో తప్ప? మీకు స్నేహితులు అవ్వాలంటే మీ ఆలోచనలకు అనుకూలంగా మీ మనసుకు నచ్చితే మాత్రం. సొద చెప్పులు ఉంటారు. నాకు సొద చెప్పడం బాగా ఇష్టమవుతే మీకు ఇష్టం అవుతుంది. నాకు సొద చెప్పడం ఇష్టం లేదు, వేస్ట్గా డాడీ మన మాట చెప్తున్నాను వీడు వేస్ట్. నేనేమంటాను లేదా మీరేమంటారు? నన్ను ఊరికి సొదగలరు. వీడి దగ్గర మీకు నసగాడు, వీడి దగ్గరకుంటే ఏం చేస్తారు? మన బుర్రంతా తినేత్తరం దాటి వెళ్ళిపోతుంటారు. ఎందుకని? నీ ఆలోచనకు అనుకూలంగా ఉంటే మాత్రమే ఏమవుతుంది? అక్కడ స్నేహం కుదురుతుంది. దేవుడి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి అబ్రహాం గారి ఆలోచనలు. దేవుడు ఎలా అయితే ఆలోచించాడో, ఎలా అయితే చెప్దాం అనుకున్నాడో, ఎలా అయితే చేద్దాం అనుకున్నాడో అలాగే చేశాడు ఈయన. అందుకే నీ స్నేహితుడు అయ్యాడు. ఇప్పుడు నేను స్నేహితులు అనొచ్చా? స్నేహితులు అనే ధైర్యం మన దగ్గర ఉందా? ఇప్పుడు ఒకసారి చూడండి, మన 20వ అధ్యాయం 7వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం. అబ్రహాం గారే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం గారిని? దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం గారి గురించి? యెషయా గ్రంథం 41 అధ్యాయం 8వ వచనంలో. మళ్ళీ ఒకసారి ఇది చూడండి, తర్వాత నేను ప్రసంగంలోకి వెళ్తాను. ఒకసారి చదవండి. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం. 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ. రెండోది రండి, ఇప్పుడు వెనక్కి రండి. మళ్ళా 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. చదవండి, జాగ్రత్తగా రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. నీ జనులైన ఇశ్రాయేలు వద్ద నుండి ఈ దేశ కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి వీటిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడేమో నా స్నేహితుడు అంటున్నారు, అబ్రహాం గారి పిల్లలేమో మా తండ్రి యొక్క స్నేహితుడు నువ్వు అంటున్నారు. అర్థమవుతుందన్నమాట. నేను నా స్నేహితుడైన అబ్రహామును బట్టి నేను ఇచ్చానని తన ప్రజలతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటూ ఉన్నారంటే మా తండ్రి స్నేహితుడు అయ్యా నువ్వు, మా దేవుడు నువ్వు అన్నారు. మా తండ్రి స్నేహితుడు అయిన దేవుడు నువ్వు అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్నే కాదు మనందరం మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుణ్ణి మనము నమ్మామా? దేవుణ్ణి మనం నమ్మామా? ఎవరి దగ్గర సౌండ్ రావట్లా? దేవుడు స్నేహితులమేనా మనము? ఎట్లా స్నేహితులం అయ్యాము? క్రియలయ్యి మన దగ్గర. నువ్వు చెప్పగలవా? దేవుడు నీ గురించి చెప్పగలరా నా స్నేహితుడా అని? నువ్వు దేవుడితో చెప్పగలవా అంటే దేవుడు నా స్నేహితుడు అని? ఎవరి సౌండ్ మీ అభిప్రాయానికి సూటబుల్గా లేదు. ఏదో 2 పిచ్చి మాటలు చచ్చి మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగించేస్తే హ్యాపీ. ఆదివారం ఆరాధన పూర్తయిపోయింది, ప్రశాంతంగా మనం వెళ్ళిపోవచ్చు, అంతే కదా.
స్నేహితుడు అనే వ్యక్తికి ఉండవలసింది నీ దగ్గర ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అతని దగ్గర ఏ లక్షణాలు నీకు రెండు ఏకోపిస్తే కుదిరితే అప్పుడేమవుతావు? అక్కడ దాకా స్నేహము ఇక్కడ ఒక్క విషయంలోనైనా స్కూల్ విషయంలో అంటే నువ్వు చేసే పని విషయంలో సైతము, నువ్వు నడిచే నడక విషయంలో సైతము, నువ్వు చేసే ఉద్యోగ విషయంలో సైతము నీ యొక్క అభిప్రాయాలు ఎవరైతే ఏకోపిస్తూ ఉంటారో, నువ్వు తప్పైనా ఉప్పైనా చేస్తూ ఉంటే రైట్ అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళను మాత్రమే నువ్వు స్నేహితులుగా ఎన్నుకోగలవు, అంగీకరించగలవు, యాక్సెప్ట్ చేయగలవు. కొందరు ఉంటారు తప్పు చేసిన తప్పు సైతం సరిదిద్దే స్నేహితులు నాకు ఉండాలని ఆశపడే వాళ్ళు ఉంటారు. దేవుడు బిడ్డలారా, అబ్రహాము జీవితంలో అబ్రహాము పొరపాటు చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు దేవుడు ఆ తప్పిదానికి సరైనటువంటి మార్గాన్ని, పరిష్కారాన్ని చూపించినప్పుడు అబ్రహాం గారు అంగీకరించాడు. ఈ రోజున దేవుడు వాక్య రూపంలో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సరిచేసుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడగలవా? ఇష్టపడగలిగిన వ్యక్తి మీద దేవుడు నిన్ను నన్ను కూడా స్నేహితుడా అంటాడు. దేవుడు కూడా నీవు నేను అనుకోవచ్చు అబ్రహాము స్నేహితుడు అంటే అబ్రహాం దగ్గర క్రియలు ఉన్నాయి, మరి నీ దగ్గర నా దగ్గర క్రియలు లేవు. మరి దేవుడు మనల్ని ఎట్లా స్నేహితుడు అంటాడు? మనం ఎలా స్నేహితులు అవగలరా చెప్పండి. ఏమో వింటున్నారా నా వాక్యం? మీరు ఎవరైనా నా మాట వింటున్నారా? మీరు దేవుని మాట ఇది. అబ్రహాం గారి దగ్గర క్రియలు ఉన్నాయి కాబట్టి అబ్రహాం గారిని దేవుడు స్నేహితుడా అన్నాడు. మరి నీ దగ్గర నా దగ్గర క్రియలు లేవు కదా. దేవుడు చెప్పిన ప్రతి మాటకి ఆటంకమే కదా మన జీవితము. దేవుడు చెప్పిన ప్రతి మాట విరోధమే కదా మన బ్రతుకు. మరి నిన్ను నన్ను స్నేహితుడు అంటాడు. దేవుడు అయితే నమ్మాము తప్ప మరి స్నేహితుడు ఎలా అవ్వగలము అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నాకు అదేదో చనిపోవట్ల, అక్కడ దేవుడు జరిగిపోతుంది. అదే చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుని చేయుట ఎరుగును, ఇక మిమ్మును దాసులు అను పిలువక బట్టి స్నేహితులు అయ్యాను. ఎవరు పిలుస్తున్నారండి స్నేహితుడని? ఎవరు పిలుస్తున్నాడు? అక్కడ అబ్రహాం గారి క్రియలను బట్టి స్నేహితులు అన్నారు. ఇక్కడ నీకు నాకు క్రియలు లేకపోయినా కృపాకాలములో ఉండటాన్ని బట్టి మనం ఏమయ్యాము? స్నేహితులమయ్యాము. అబ్రహాం గారు క్రియలు చేస్తే స్నేహితుడయ్యాడు. నీవు నేను ఏం చేస్తే స్నేహితులమయ్యాము? ఆయన ప్రేమించడాన్ని బట్టి స్నేహితులమయ్యామే తప్ప నీ దగ్గర నా దగ్గర నువ్వు నేనున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నువ్వు నేనేస్తున్న కానుకను బట్టి, నీకు నాకున్నటువంటి పేరును బట్టి, నీకు నాకున్నటువంటి కులాన్ని బట్టి, గుణాన్ని బట్టి స్నేహితులు అవలా. దేన్ని బట్టి స్నేహితులమయ్యాం మనము? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగిన 13వ వచనం నుంచి చూడండి ఏమంటున్నాడు ఆయన. 13వ వచనం నుండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించేవాడన్నిటినీ మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. మనం ఏమవుతామంట? స్నేహితులు అవుతా ఉంటాం. మీరు మన దాసులని పిలవరు, నేను స్నేహితుడా అని పిలుస్తా. చూడండి, అక్కడ ఆ స్నేహితుడు ఏం చేశాడు, ఇక్కడ ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? లోకంలో ఉన్న స్నేహితులు ఏం చేస్తారు? లోకంలో ఉన్న స్నేహితులు తప్పు అని చెప్పినప్పుడు అతనితో మన స్నేహం ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. అది కట్ అయిపోద్ది. ఎందుకని కట్ అయిపోద్ది? నన్ను నువ్వు ఎత్తి చెప్తావా? నా పొరపాట్లు నువ్వు చూపిస్తావా? నా తప్పిదాన్ని నువ్వు చెప్తావా? నా పొరపాటు నువ్వు చేస్తావా అని స్నేహాన్ని ఏం చేసుకుంటామని మనం కట్ చేసేస్తాం. స్నేహాన్ని కట్ ఆఫ్ చెప్పేస్తాం. వద్దు, నీకు నాకు స్నేహం వద్దు, నీకు నాకు ఫ్రెండ్షిప్ వద్దు. ఎందుకంటే నీ అభిప్రాయం నా అభిప్రాయము ఏకీభవించట్లా, ఒకటిగా ఉండట్లా, ఒకటిగా మాట్లాడలేదు. నువ్వు మొదట ఉన్నట్టు నువ్వు ఇప్పుడు లేవు. ఇదే కదా అనేది ఫ్రెండ్షిప్లో. మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు అలాగా లేవు. మొదట్లో చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా గౌరవమైనవాడు. నా మాట వినేదాన్ని, నీ మాట నేను గౌరవించేవాడిని, నీ మాట నాకు వినేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రతి మాట నీ మాట వినాలనుకుంటున్నావు, ప్రతి మాట నీదే పై చేయాలని ప్రయత్నిస్తున్నావు. అందుకే నీకు నాకు ఫ్రెండ్షిప్
కట్ ఆఫ్. నీకు నాకు స్నేహం వద్దు, స్నేహం వద్దు అని చెప్పి ఏం చేస్తావు? స్నేహానికి కట్ ఆఫ్ చెప్పి పెడతాం. దేవుని బిడ్డలారా, దేవుడితో కూడా ఇదే కట్ ఆఫ్ చెప్పగలం మనం? దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని దాసులను పిలవను, మీరు దాసులు, నేను మిమ్మల్ని స్నేహితుడు అంటున్నా. అబ్రహాం గారి క్రియలు చేస్తే స్నేహితుడు, నువ్వు నేను చేసిన స్నేహితులు అయ్యాము. ఏమీ చేయకపోయినా కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాన్ని బట్టి, నీ పట్ల నా పట్ల కలిగిన ప్రేమను బట్టి స్నేహితులుగా మార్చబడ్డాం. చూడండి, ఈ స్నేహితుడు ఏం చేస్తాడో చూడండి ఒకసారి. లోకస్వార్త 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పునుదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయలేరు అని వాటికి భయపడి ఏం చేస్తాడు? ఈ స్నేహితుడు మనలను ధైర్యపరుస్తాడు. ఈ స్నేహితుడు ఏం చేస్తాడండి మిమ్మల్ని? ఈ స్నేహితుడు ఏం చేస్తాడు? ఎవరి స్నేహితుడు? ఇందాక పావని పాట పడి చిరకాల స్నేహితుడా. మరి ఆ పాటలో మీరు అర్థం ఎంతమంది గమనిస్తారో నాకు తెలియదు, కానీ పాటలు పాడేటప్పుడు నిజంగా ఆ పాట ఒక రోజున భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడిలు, మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పాటని విన్నాను. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ఎవరంటే ఆయన? స్నేహితులు వదిలేసిన, బంధువులు వదిలేసిన ఏం చేస్తావు? నీ స్నేహం ఎప్పుడు కుదరదు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడు. నా హృదయానికి ఎప్పుడు నువ్వు సన్నిహితంగా ఉంటావయ్యా. నా హృదయానికి ఎప్పుడు నువ్వు దగ్గరగా ఉంటావు. ఎంతమంది వదిలేసినా, ఎంతమంది నిన్ను త్రోసేసినా, ఎంతమంది నువ్వు పనికిరాని వాడు అన్నా, ఎంతమంది పనికిరాని వాడు అని చెప్పి నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఎందుకు ఈ పనికిరాని శూన్యమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పినా ఏమవుతావు? నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు ప్రభు అని చెప్పి ఒక భక్తుడు, వారు 3 ఆడపిల్లలు, వారి గురించి చెప్పాను ఒకసారి మీకు. 3 అమ్మాయిలే, చుట్టాలు బంధువులు అందరూ కలిసి వచ్చి 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత ఒక అబ్బాయి ఇప్పించి కొంచెం అవుటుతనం ఉంటుంది. అవుటుతనం ఉంటే 3వసారి పుట్టేదనం అబ్బాయి పుట్టిన తరపున వస్తారు. అమ్మాయి ఇప్పుడు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ 3 అమ్మాయిలు పెద్దయి చేసినటువంటి ఆల్బమ్ ఇది, చిరకాల స్నేహితులు అనే పాట. వారి జీవితంలో వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యను దాంట్లో పెట్టాడు. స్నేహితులు, బంధువులు అందరూ దూరం చేసినా కానీ, అయ్యా నువ్వు మా హృదయానికి దగ్గరగా. నిజమే, అందరూ దూరం చేసుకోవచ్చు, మనం అందరూ వదిలేయచ్చు మనమే, కానీ మన స్నేహితుడు ఏం చేస్తాడైనా హృదయానికి దగ్గరగా ఉంటాడు. హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఎంతమంది వదిలేసినా, ఎంతమంది ఇచ్చేసినా, ఎంతమంది కాదనుకుంటూ నెట్టేసినా ఈయన మనలను నెట్టు వేసేవాడు కాదు. నిన్ను ధైర్యపరుస్తాడు. ఈయన అంటున్నాడు, దేహాన్ని చంపువాడికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దేహాన్ని చంపుతానికి దేని విషయంలో భయపడతావు? ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నా, ధైర్యంగా ఉండు, నిన్ను బలపరుస్తా. ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా ఏ విషయం నిన్ను బలహీనపరిచే మాట చెప్పనటువంటి నిజమైన స్నేహితుడు నా యేసయ్య. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతూ ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నిన్ను అందరూ నెట్టివేసినా, అందరూ నిన్ను వెలివేసినా, అందరూ నిన్ను త్రోసివేసినా, అందరూ చేతులు వెత్తేసినా, ఆయన దగ్గర ఏం చేస్తాడు తెలుసా? నా కుమార్తె, నువ్వు భయపడదు, నేను నీకు తోడైనాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడు. అందుకే అంటాడు దావీదు, గడాంధకారపు లోయల్లో సంచరించిన అపాయముకు నేను భయపడను, నీ దొడ్డు కర్రకు దండం నన్ను ఆదరించను. ఇక్కడ చెప్తున్నాడు స్నేహితుడు. ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే, నిజమైన స్నేహితుడు నువ్వు పిలవక ముందే, నీ దగ్గర క్రియలు లేకముందే, నీ అభిప్రాయం ఆయన అభిప్రాయంతో కలవక ముందే నీతో స్నేహం చేయడానికి మహాకాశాలను పట్టదాలని దేవుడు, మహాకాశాలను పట్టదాలని దేవుడు నిత్యము శరీరపుల చేత సైన్యముల యెహోవా పరిశుద్ధుడు గాన ప్రతిగానంతో నిత్యము స్తుతించబడుతున్నటువంటి దేవుడు క్రియలు లేని నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడండి? స్నేహితుడా. 10th క్లాస్ లేదా ఇంటర్ లేదా నువ్వు చేసేటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు అనుకోండి, ఒక మంచి వ్యాపారవేత్తమై ఉన్నావు అనుకోండి, వ్యాపారవేత్తమై ఉన్న నీకు స్నేహితులు ఎవరు ఉంటారండి? నువ్వు చేసే వ్యాపారానికి సాటిన సమానవాడితో నువ్వు వ్యాపారం చేస్తావు. బాగా చదివే పిల్లలు, మంచి
మంచి క్లవర్ ఉన్నాడు, 10/10 మార్కులు వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఆర్డినరీగా 3.5 4% వచ్చే 4 మా అమ్మాయి లేదా అబ్బాయి ఉన్నాడు. పొరపాటున ఈ 10/10 వచ్చే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫ్రెండు అని పిలుస్తాడా? ఫ్రెండు అని పిలవగలరా? స్నేహితుడా అని పిలవగలరా? స్నేహితుడా ఎలా ఉన్నావు అడగలరా? కానీ నా యేసయ్య వచ్చంటూ ఉన్నాడు మన బలహీనతలను ఆయన భరించడానికి, మన శ్రమలను ఆయన మోయడానికి, మన కష్టాలను ఆయన భరించడానికి, మనలో ఉన్నటువంటి సమస్త బలహీనతను మీద వేసుకోవడానికి వచ్చంటూ ఉన్నాడు. స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మావు వద్దే దేవుణ్ణి, క్రియలు లేవు. అటువంటి బెస్ట్ ఫ్రెండ్ బాధపెడతారా? అటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఇబ్బంది పెడతారా? దేవుడిని ఆదరించినటువంటి వ్యక్తిని మర్చిపోతారా? ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు బలపరిచినటువంటి వ్యక్తి ఎవరైనా మర్చిపోతారా? మనం బుధవారం అనుకుంటామా? బుధవారం మరి ఎందుకు యాక్సిడెంట్ నడిచి నడుము విపరీతంగా వచ్చేస్తుందని చెప్పాను, పెయిన్స్ వచ్చేస్తుందని చెప్పి నుంచోలేకపోయారు. ఎడం చెయ్యి సుమారుగా 2:30-3 ఆ సమయం అవుతుంది. ఎడం చెయ్యి పూర్తిగా లాగేస్తూ చెస్ట్లో పెయిన్ వచ్చి దవడంతా నొప్పి ఇచ్చినట్టు వచ్చేసింది. వెళ్ళేటప్పుడు నా ప్రభా, ఈ లోకంలో కొన్ని బాధ్యతలు నాకు ఇంకా ఉన్నాయి. ఇంకా పాట పాడేటప్పుడు వచ్చింది కన్నీరు అదే. ఎందుకనంటే నేను నిన్ను విడిచిన నీవు నన్ను విడవలేదయ్యా. అలాగే ఏం చేస్తాను, నా స్థితి ఆయనకి తెలుసు, నా గతి ఆయనకి తెలుసు, నా పరిస్థితి బండి దొరుకుతూ ఉన్నాను ప్రభా. ఇప్పుడు వరకు ఎలా బ్రతికానో ఎలా జీవించానో ప్రభా నీకు తెలుసు. అయినప్పటికీ తండ్రి నాలో లోప పాపం ఉంటే, ఇంకా ఇప్పుడు మనకి విరోధంగా ఏమైనా ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభా. ఇంకొక అవకాశం నాకు ఎందుకు కాస్తూ ఉంటాను కదా, సంపాదన చేయడానికి ఇంకా చేయాలని ఆశ ఉంది ప్రభా, ఇంకా పని చేయాలని ఆశ ప్రభా. అయినప్పటికీ నీ చిత్తం ప్రభా, నీకు ఇష్టమైందేనే జరిగించు ప్రభు అని ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, చెయ్యి మొత్తం లాగేసింది, ఎలా చెయ్యి అంతా లాగేసుకుంటూ చెస్ట్లో పెయిన్ వచ్చేసింది. సుమారు ఇది 2012 సంవత్సరంలో వచ్చింది ఇదే పెయిన్. మీరు నమ్మండి, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి మరలా తర్వాత ఉన్నవారే సాక్షి. అక్కడ గ్యాస్ అయిపోతే మరలా అక్కడికి తర్వాత ఈసీజీ తీపించుకున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈసీజీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దేవుడు ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఒకే ఒక ఫోటో వేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి మొన్న ఏమో నుంచోగలిగాను, నేను నుంచోలేకపోయాను. దేవుడు నుంచుని శక్తిని ఇచ్చాడు, నిలబెట్టే కృపను ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి బలహీనత ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నా, ఆఖరి గాఢాంతకరమైన లోయలో నువ్వు ఉన్నా ఆడొస్తాడే. అక్కడికి ఏం చేస్తాడు? భయపడొద్దు, భయవద్దు, భయపడవద్దు, నేను నీకున్నాను, నేను ఉన్నాను. నీ నిమిత్తమే నేను బాధలు భరించాను, నీ నిమిత్తమే నేను వ్యాధింపబడ్డాను, నీ నిమిత్తమే నేను కొరడా దెబ్బలు తిన్నాను, నీ నిమిత్తమే నేను అవమానపరచబడ్డాను, నీ నిమిత్తమే నేను మొహం మీద ఉమ్ము వేసుకోబడ్డాను, నేను భరించాను. యెషయాలో 53 మాట. దేవుడి సన్నిధిలో కూడి ఉన్న మనందరితో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని బట్టి ధైర్యంగా ఉన్నావా? దేవుడిని బట్టి ధైర్యంతో నువ్వు బ్రతుకుతున్నావా అని అంటున్నాడు నీ స్నేహితుడిని అని. నమ్ముతున్నావా ఈ మాటలు? అమ్మ నమ్ముతున్నావా? నమ్మితే దేవునికి విరోధమైనటువంటిది ఏ పని చేయము. నమ్మితే ఆయనకి ఇష్టం లేని ఏ పని చేయము. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అంటాం కాదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అంటాం కాదు, నీకు అవసరత లేనప్పుడు కూడా. ప్రభా చూడండి, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఉదాహరణకి మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి వెళ్తావా, 2 రోజుల ముందు వెళ్తావా చెప్పండి. ఏమా కాడికి వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు? భోజనంతో పాటుకి వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు? 2 రోజులు ముందెళ్ళి ఏమైనా పనులు ఉంటే నేను కూడా ఉన్నాను చెప్పండి. అదే అమ్మ ఆడవాళ్ళు అనుకోండి, మీ అన్నయ్య గారు వచ్చారు, మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏమైనా ఉంటే పని చెప్పండి, ఏమైనా ఉంటే ఏం చేస్తాడు, నాకు ఏదైనా ఉంటే చెప్పండి అంటే అక్కడ జరిగే ప్రతి కార్యం ఎవరి కార్యం అనుకోని మొదలు పెడతారండి వాళ్ళు? తన ఇంట్లో కార్యక్రమం అని. ఎందుకని? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, ఏసైతే ఇప్పుడు అని చెప్పారా? ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ పరిచర్య? ఒక వ్యక్తి అడిగాడు నన్ను, నీకు ఏవో ఉండటానికి తినడానికి ఉంది కదా, దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అన్నాడు.
తినటానికి ఉండటానికి సరిపడి ఉంది కదా, మీ నాన్న బాబు సంపాదించింది ఉంది కదా, నువ్వు ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు అన్నాడు. మా మాటలు మీ సొదలాగా ఉన్నాయా? సొదా సుత్తి కొడుతున్నట్లున్నాయా? ఏ ఉన్నాయి, ఉండటానికి తినటానికి ఉంది కదా, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అన్నాడు. ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభుని? యేసు ప్రభు నన్ను ఏమన్నాడు అంటే, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నా కుమారుడా నన్ను పిలిచాడు, నా స్నేహితుడా ఆయన నన్ను పిలిచాడు. ఎన్నిక లేనటువంటి నన్ను, విలువ లేనటువంటి నన్ను, గుర్తింపు లేనటువంటి నన్ను, అందరి చేత తృణీకరించబడుతున్నటువంటి నన్ను ఆయన ఏమన్నాడు అంటే, నా స్నేహితుడా అని పిలిచాడు. నా స్నేహితుడు పిలిస్తే ఇప్పుడు నేను కూడా ఏదో ఉద్యోగం, ఏదో పని చేసుకుంటూ ఇలాగే కానుకలు ఇచ్చుకుంటూ సరదాగా క్రైస్తవుడిని ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని. కానీ నా భారము ఎన్నిక లేని నన్ను నాకు ఒక విలువనిచ్చి నన్ను స్నేహితుడా అని పిలిచినటువంటి వ్యక్తిని, నేను పిలిస్తే పలికే వ్యక్తిని, నేను పిలిస్తే పలుకుతున్నటువంటి వ్యక్తిని వాడుకోవటం కాదు, ఆయనకు ఉపయోగపడే వ్యక్తిగా బ్రతకాలని ఆశతో నేను దేవుని సేవ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అడుగుతున్నాను వినండి, స్నేహితుడిని ఉపయోగించుకోవడం వరకేనా స్నేహితుడికి ఏమైనా ఉపయోగపడతారా? ఉపయోగపడటం అంటే కానుక ఉపయోగపడటం కాదు, ప్రతిదానికి దేవుని పని ఉపయోగపడటం. దేవుని పని అంటే కానుకలు ఇవ్వడం కాదు. దేవుని పని అంటే కానుకలు ఇచ్చేసి లేకపోతే ఇచ్చేసి ఉపయోగపడటం కాదు. నీ జీవితంలో నీ బ్రతుకులు ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఎలా ఉందో వదిలేసాయి. ఇకనైనా క్రీస్తుకు సాక్షిగా నా నోట నుండి ప్రభువా ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడను, వ్యర్థంగా బ్రతకను, వ్యర్థంగా జీవించను. ప్రభువా నేను నీతో మాట్లాడవచ్చినప్పుడు నాతో నీ దగ్గర తీసుకున్న తీర్మానం నాకు గుర్తుంచి నీకు సాక్షిగా బ్రతుకుతా ప్రభువా, సాక్షాత్తంగా జీవిస్తా ప్రభువా అని చెప్పగలవా? చెబుతావా? చెప్పగలిగితే అంటాడు, అప్పుడు నిజ స్నేహితుడికి సార్థకం ఉంటుంది. సేవ చేయడం ప్రతి ఒక్క వ్యక్తి ప్రసంగించడం మాత్రమే కాదు, ప్రసంగం చెప్పడం మాత్రమే కాదు, లేక పేరు క్రైస్తవులను పేరు పెట్టుకొని అన్యుడి కంటే ఘోరమైన ఆచారాలు, అన్యుడి కంటే ఘోరమైనటువంటి ఆలోచనలు, ముహూర్తాలు, ఏమని ఇంకేంటి నెలపొడుపులు, అమావాస్యలు, ఇంకేంటండి తిథులు. ఇదేనా క్రైస్తవ్యం? దీన్ని బట్టి నా దేవుడు సంతోషించేది నిన్ను. అరే చూడండి రా, ఏమీ లేకుండా శూన్య టైంలో నిలబడ్డాడు, చేశారు, మొదలుపెట్టాడు. ఇప్పుడు చూసారా దేవుని నామానికి మహిమకరంగా ఉంది వాళ్ళు, అది దేవుడిని నమ్ముకున్నాడు. ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు. ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఈ కార్యక్రమం ఉంది ఏం చేద్దామని అడిగేవాళ్ళు లేరే? ఎవరు అడుగుతున్నారండి? ఎవరిని అడుగుతున్నారు? వేపనాయన. మీ ఇంట్లో దెయ్యం పడితే వేపనాయనగా వచ్చేది. మరి మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే వేపనాయనే కదా వచ్చేది. సమస్య వచ్చినప్పుడు వేపనాయనే కదా వచ్చేది. ఎవరు వస్తారైనా తెలుసా మీకు? అసలు పెళ్లి చేస్తాడు పాస్టర్ గారు, పెళ్లి చేసిన ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటారు పాస్టర్ గారు. వేపనాయన పెళ్లి చేస్తాడు, మనకు గుర్తుండదండి. ఆయన గృహప్రవేశం చేస్తాడు వేపనాయన, పాస్టర్ గారు కూడా చేస్తాడు. ఎప్పుడన్నా గృహం గురించి క్షేమ సమాచారం అడుగుతాడండి ఆయన? ఎప్పుడన్నా అడుగుతాడా? ఎందుకు అడగడు? ఎందుకని? ఎంత జ్ఞానం చూడండి, ఎంత జ్ఞానం చూడండి. చెప్పే రోజున కార్యక్రమం చేసే రోజు దేవుడు కృపను పెట్టి జరిగింది. తర్వాత ఏమైంది? దేవుడు ఏమైపోతాడు? స్నేహితుడిని ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? దేవుడు ఎప్పుడండి కటఫ్ చెప్పాడా? నీ స్నేహితుడు నీకు చెప్పకుండా ఒక ఫంక్షన్కి ముందు వెళ్ళాడు అనుకోండి, నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి అనుకుంటారా మనందరంగా ఈ ఫంక్షన్కి ఈ చారీయే కట్టుకోవాలి, ఈ ఫంక్షన్కి ఈ డ్రెస్సే వేసుకోవాలి అని అనుకొని నువ్వు వెళ్ళే ముందు నాకు చెప్పు అంటే ఏదో కంగారు వల్ల, ఏ తొందర వల్ల, ఏదో వల్ల చెప్పకుండా తన భర్త యొక్క భయంతో కంటే ముందెళ్ళి నువ్వు నుంచున్న సమయానికంటే ముందు నీ ఎదురుగా ఒక టేబుల్ మీద కూర్చుని అనుకోండి, ఆవిడ అదే చీర కట్టుకొని భోజనం కూడా పడుతుందా? కడుపులో అగ్నిపర్వతాలు వదిలిపోతాయి చెప్పండి. అమ్మా అగ్నిపర్వతాలు వదిలిపోతూ అరే ఇంత మోసమా, ఎంత మోసమా. ఇప్పుడు నుంచి చెప్పుకున్నాం మనం, ఈ ఫంక్షన్ రెడీ అయ్యాం, ప్రిపేర్ చేసుకున్నాం, సిద్ధపడిపోయాం,
నాకంటే ముందెళ్ళి కూర్చుంటావా? ఎంత మోసం! ఏంటా మోసం? భర్తకి దగ్గర చెల్లి పాపం ముందు కూర్చుని పాపం, అంతే కదా. ఎందుకని అంటే ఏంటి నువ్వు చేసిన మోసమే? భర్త అడిగితే చెప్తాడు, అమ్మ నన్ను మోసం చేసిందండి. ఏం మోసం చేసిందంటే నాకంటే ముందు భోజనానికి అడిగిందండి, నాకంటే ముందు భోజనానికి వెళ్తాం. దీంట్లో మోసం ఏముందంటే మేము ఎప్పటి నుంచో చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నారు? మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నామండి. మంచిది, మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని మేము ఇద్దరిగా ఒకేసారి వెళ్తాం, నాకంటే ముందెళ్ళి కూర్చుందండి. మరి ఇప్పుడు దీంట్లో మోసం ఏముందంటే నేను నమ్మితే నాకు చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇదేంటి ఏమంటారు దీన్ని? ఇట్లా లేనివాడు లేరా? ఫ్రెండ్షిప్లో స్నేహంలో ఇట్లా బాధపడినోడు లేరా? ఇట్లా బాధ పెట్టుకున్నాడు లేరా? ఎందుకంటే చిన్నప్పుడు సినిమా గురించి మీకు ఇదే సిచ్యువేషన్ వచ్చిందండి మాకు, అందుకే చెప్తున్నాను నేను. దేవుని బిడ్డలారా, స్నేహితుడు అనుకున్నటువంటి వ్యక్తి ఏంటి అంటే తన అభిప్రాయం ఏకోపిస్తే నా అభిప్రాయం కలిసింది కనుక మా స్నేహం కొనసాగాలి అని కోరుకుంటాడు. కానీ యేసయ్యతో ఈరోజు అడుగుతున్నా, నీ నిజమైనటువంటి ఫ్రెండు, నువ్వు కోరుకోకపోయినా నీతో స్నేహం చేయడానికి వచ్చినటువంటి ఫ్రెండు ఇలా నిన్ను కోరుకున్నాడు. ఎప్పుడైనా ఆయనతో చెప్పావు ఒక మాట? చెప్పలా. ఆయనతో మనకు పనే ఉంది. లోకంలో ఉన్నట్టు ఆశలు, లోకము, బంధువర్గం వద్దని దేవుడు చెప్పాడా? చెప్పలా. కానీ ఒకవేళ దేవుడితో సావాసం చేయాల్సి వస్తే వదిలి పెట్టుకోవాల్సి భయం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు స్నేహితుడు? బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు నీకు దేవుడు బిడ్డలారా. ఆ స్నేహితుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట చెప్పుకుందాం. 11 యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడిని లాజరు నిద్రించుచున్నాడు కనుక అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఆయన శరీరంగా చచ్చిపోయాడు. మనం ఇతను ఏమైపోయాడు? మనమేమైపోయాం చెప్పండి. ఈ రోజున మనమేమైపోయామండి? ఆత్మీయంగా చచ్చిపోయాం. ఆత్మీయంగా చెప్పగలమా? ఆత్మీయంగా బతుకున్నామని చెప్పగలమా? ఎవరో మాటలేదు, ఎవరో సమాధానం లేదు. అంటే ఏం అర్థం చేసుకోవాలి మనందరం? ఆత్మీయంగా దేవునితో పిలిచినప్పుడు దేవుని మాటకి రియాక్ట్ అయ్యే వ్యక్తుల్లో ఉన్నామా? నీ లోకంలో చేసే స్నేహంలోనే చిన్న విషయాల్లో చిన్న మనస్పర్ధలు వస్తే కట్ ఆఫ్ చెప్పేసి ఆయనకి నీకు మాటలు లేవు. ఒకరు నడిచి నీ ఫ్రెండ్ వచ్చింది, లేదా నా ఫ్రెండ్షిప్ లేదు, ఆయన ఎవరు నేనెవరు, ఆవిడెవరు నేనెవరు, ఒకప్పుడు ఇప్పుడు లేదు. జరిగే మోసాలు కూడా ఏం మోసాలు? చిన్నటువంటి మిస్టేక్లు, చిన్నటువంటి సమస్యలు. మరి పెద్ద విషయాల్లో నీ స్నేహితులను మోసం చేస్తున్నావుగా, నీ స్నేహితులను లెక్క చేయట్లేదుగా. అని ఇప్పుడు కటప్ చెప్తున్నాడా నీకు? ఎప్పుడైనా నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాడా? ఎప్పుడైనా నీతో నాకు ఇక ఏ కుదరదు, నీకు నాకు మాట లేవు, నీ దారి నీది, నా దారి నాది అని చెప్తున్నాడా? బ్రతకగలమా ఆ మాట అంటే మనం? జీవించగలమా ఇంకా ఆ మాట అంటే మనం? దినమెల్లా చేతులు జాపుతున్నాడంట. దినమెల్లా ఆయన చేతులు జాపు. ఇకనైనా మార్పు వస్తుంది, ఇకనైనా మారుతాం, ఇకనైనా మార్పు వస్తుంది, ఇకనైనా మారుతారని చెప్పి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన అంటూ ఉన్నాడు, ఇక్కడ నిద్రపోతున్నారయ్యా, ఇలా నేను ఏం చేయాలి? లేవాలి, వెళ్దామనండి. నిజమే, దేవుని బిడ్డలారా, ఆయన స్నేహితుడు అన్నవారు నిద్రపోయారు, ఆయన లేపితే లేచారు. ఈరోజు ఎంతమంది లేపుతారో చూద్దాము. ఎంతమంది లేపుతారు చూడండి ఒకసారి. అదే మాట మనం చదవన్నామా? మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించున్నాడు కనుక అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నాము. ఇప్పుడు రాసుకోండి, మీ పేరు పెట్టుకోండి. దేవుడి మాట, నా స్నేహితుడైన నాగమోహన్ నిద్రపోతున్నాడు, లేపటానికి ఈరోజు వాక్య రూపంలో నేను వెళ్తున్నాను అనుకోండి ఒకసారి. మిమ్మల్ని మీరు, నా స్నేహితురాలైనటువంటి శ్రీదేవి నిద్రపోతుంది, లేపటానికి ఈరోజు నేను అనుకోండి. అమ్మా, నిద్రపోతున్నారా మెలుగున్నారా? మీరు నిద్రపోతున్నారా మెలుగున్నారా? మెలుగున్నారా? నిజం చెప్పండి. మెలుగుగా లేరు, మెలుగు లేదు. మెలుగు ఉంటే ఆరాధన ఎన్ని గంటలకి? మీరు మెలుగు లేరు అని చెప్పడానికి రుజువు. ఎన్ని గంటలకండి ఆరాధన? ఏ టైంకి అటెండ్ అయ్యారు?
ఏ టైంకి? ఎంత మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి? మీరు అంతేలేండి, మీరు ఫ్లైట్ వేసుకొని రావాలి ఇక్కడ దిగాలండి. మరి స్టేడియం బాగాలేదని పైనుంచి చూసి మీ పైలట్ ఏం చేశాడంటే ఇక్కడ ఆపడం కుదరదని చెప్పి మళ్ళీ రిటర్న్ అవుతే వాతావరణం అనుకూలించిన తర్వాత అప్పుడు ఫ్లైట్ వేసుకొని దిగి మళ్ళీ ముందు వచ్చి ఒక డ్రైవర్ ఒక పైలట్ చూసి పర్వాలేదని చెప్పి అక్కడ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్లో ఎంతో సాంకేతిక లోపం ఉండి ఆ సాంకేతిక లోపాన్ని బట్టి ఈరోజు ఏమైంది, మీరు ఆనందం రావడానికి లేట్ జరిగింది. లేకుంటే ఏమయ్యేది, ఇన్ టైంలో ల్యాండ్ అయ్యేవాడు. అవును కదా? ఏ టయానికి అండి? వెలుగున్నారు, నిద్రపోతున్నారు చేపలు. యేసయ్య స్నేహితుడు చెప్తారు, మన చదవండి ఒకసారి, వాళ్ళందరూ చదవండి ఒకసారి, మాట అందరూ చదవండి ఒకసారి. యోహాను 11:11 అందరూ చదువుతారు. నేను ప్రసంగం చెప్తా. ఏం చెప్తారంట? వీళ్ళు నిద్రపోతున్నాడు. ఆత్మీయులు చనిపోయారు. ఆత్మీయులు చనిపోయింది. ఇక్కడ వాక్యం చెప్తున్నా హృదయం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. ప్రసంగం మీద, దేవుడి మాటల మీద లేదు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, సరి చేసుకోవాలా, నాతో ఏమైనా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమైనా వినాలా, లేదు. ఎక్కడెక్కడో హృదయం ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎక్కడికెక్కడో ఆలోచనలు ఉంటున్నాయి. ప్రజెంట్ మాత్రం బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ మాత్రం ఆబ్సెంట్ అయిపోతుంది, ఎక్కడో ఆలోచనలు ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మా స్నేహితులారా నిద్ర నుంచి మేలుకోరండి, లేవండి. పేతురు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పాడండి? ఒక్కమారు కాదు, మాకు చెప్తున్నాడు, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఒక చిన్నది చెప్తుంది, ఎవరో మాకు తెలియదు. యేసు ప్రభుని నాకెవరో నాకు తెలియదు. యేసు ప్రభు ఒకే ఒక చూపు చూశారంట ఆయన వైపు. స్నేహితుడా ఏడ్చాడు. ఎట్ట ఏడ్చాడంట? సంతాపపడి ఏడ్చాడంట. మారాడా? ఉందా బైబిల్లో? సంతాపపడి ఏడ్చాడు ఉంటుంది పేతురు. ఎట్లా ఏడ్చాడండి? సంతాపపడి ఏడ్చాడంట. నా ప్రభువు నేనే చెప్పినా కానీ నేను నమ్మలేదు, నా మాట నమ్మలేదని చెప్పి మాట కేవలం సంతాపపడి ఏడ్చాడంట. మారాడా అంటే మారలేదు. అదేంటి మీరు ఎట్లా చెప్తారు మారలేదని? అంటే చేపలు పట్టడానికి ఆయన ఒక్కడే కాకుండా సమకూర్చుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? తిబెరియా సముద్ర తీరమున నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ఎప్పుడు తిరిగింది ఏదో తిరిగాము, నా ఎంట ఎంతమంది వస్తారని అడిగాడంట. తాను చెడ్డ కోతి వనల్లా చేసిందన్నట్టు తాను చెడిపోయి తన కుటుంబాన్ని మొత్తాన్ని చెడిపేసినట్టు, తాను చచ్చిపోయి అందరినీ చంపేసినట్టు ఆత్మీయ జీవితంలో ఏ విధంగా దిగజారిపోయాడు అంటే, నాకు తెలియదు అని చెప్పాడు. దేవుడు తన వైపు చూశాడు, సంతాపపడి ఏడ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వస్త్రం పడవనంట వస్త్రహీనుడై పడుకున్నాడంట. ఎట్లున్నాడండి ఆయన? వస్త్రహీనుడై పడుకున్నాడు. మధ్యమాంతంగా యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేసాడు. వచ్చేసి, పిల్లలారా నీ దోనె కుడివైపుకు వేయము అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? స్వాపలు నిండా పడగానే అప్పుడు వస్త్రహీనుడిని గుర్తొచ్చిందంట. ఇప్పుడు ఏం చెప్పాడు? ఏం చేశాడు? లేపాడు పేతురుని. పేతురుని ఏం చేశాడండి? లేపాడు. పేతురు గారు ఏమన్నా సామాన్యమైనడా? పేతురు గారు ఏమన్నా సామాన్యమైనడా? పేతురు గారికి ఇచ్చిన బిరుదులేంటి? ఇదిగో పేతురు, పరలోకం యొక్క తాళము చెవులను నీకు ఇచ్చి ఉన్నాను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవబడనేరవు, నా సంఘము ఇక్కడే కట్టబడును అని పేతురుతో చెప్తే, పేతురు గారు దేవుని వాక్యం ప్రకటించడానికి వెళితే రోగులకి స్వస్థత ఉందా బైబిల్లో? అంటే దెయ్యాలు వదిలిపోయినాయి అంట. ఆయన ప్రార్థించగా అద్భుతాలు జరిగినాయంట. అంత గరుడైన వాడు ఏమైపోయాడు? ఇప్పుడు వస్త్రహీనుడై పడుకున్నాడు. రక్షణ వస్త్రం గురించి బైబిల్లో రాయబడింది రక్షణకు సాదృశ్యం అంట. తీసి పక్కన పెట్టేశారు.
ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది భక్తి జీవితం, విశ్వాస జీవితం ఎంతగా దిగజారిపోయింది అని అంటే, ఎంతగా సండే స్కూల్ పిల్లల కంటే ఘోరాతి ఘోరమైన విశ్వాస జీవితంలో నిద్రపోతున్నారు. ఆత్మీయ జీవితంలో సండే స్కూల్ పిల్లలు బెటర్. సండే స్కూల్ పిల్లల కంటే హీనాతిహీనమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ అనే విషయాన్ని మర్చిపోయారు. దేవుణ్ణి తెలుసుకున్నామనే విషయాన్ని మర్చిపోయారు. క్రైస్తవులు అనే విషయాన్ని జ్ఞాపకం లేదు వాళ్ళకి. క్రీస్తు తెలుసుకున్న విషయాన్ని మర్చిపోయారు. రక్షణ ఉన్నదనే విషయాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు నా యజమానుడి విషయాన్ని మర్చిపోయాడు. యేసు ప్రభు నా స్నేహితుడి విషయాన్ని మర్చిపోయి వస్త్రాలు తీసి ఎక్కడ పెట్టారంటే పక్కన పడేసి వస్త్రహీనుడై నాలో వారి మధ్యకు వచ్చినటువంటి పేతురు అంటే వెంటనే దాంట్లో దూకేశారంట. వస్త్రాలు నా దగ్గర లేవు కదా అని. దేవుని పిల్లారా, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో యేసయ్య మన స్నేహితుడు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ధైర్యపరచడానికి, రెండు నిద్రపోతున్నటువంటి మన భక్తి జీవితాన్ని మేలుకొల్పటానికి, లేపటానికి. ఎప్పుడో మన్నించినటువంటి పేతురు మాట్లాడలేదు. ప్రజెంట్ ఈరోజు ఏంటి, స్టిల్ టుడే, ఈరోజు నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీ వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితంలో ఏంటి, ఈరోజు నువ్వు ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉన్నావు, ఈరోజు ఆత్మీయ జీవితం ఎంత బలంగా జీవిస్తున్నావు, ఈరోజు నీ బ్రతుకు ఎలా వదలడానికి లేపటానికి వచ్చాడు. దేవుడు లేపకపోతే పక్కనున్న వారు ఎవరో చెప్పలేదు. స్నేహితులు చెప్పారండి. ఎవరైనా చెప్పారో పేతురు నువ్వు వస్త్రహీనులు ఉన్నారని చెప్పారా? ఎవరో చెప్పరా. ఎందుకంటే వాళ్ళు స్నేహం అనే మాటలో ఉన్నారే తప్ప నిజమైన స్నేహితులు కాదు. బైబిల్లో మీరు కావాలంటే ఈ మాట 21వ అధ్యాయం యోహాను సువార్తలో చదువుకోండి. తనతో పాటు అనేకులు వచ్చారు, 11 మంది వచ్చారు. దాంతోపాటు తనతో పాటు 11 మంది ఆ నావలో ఉన్నారు. పేతురు వస్త్రాలు లేవు, ఒక్కడ చెప్పలా. చెప్పారండి, ఒక్క వస్త్రాలు లేవు పేతురు అని. పేతురు నీకు వస్త్రాలు లేవు అని చెప్పింది ఎవరంటే నిజ స్నేహితుడైన యేసయ్య. వెంటనే దాంట్లో దూకేశాడంట. వస్త్రాల్లో ఎవరు దూకినటువంటి పేతురు, అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకోనిక ఇప్పుడు ఏం చేశాడండి? అదే పేతురు స్వార్థ ప్రకటిస్తూ ఉండగా, అదే పేతురు స్వార్థ ప్రకటిస్తూ తన నీడబడి స్వస్థ కలిగింది. తన నడిచెళ్తూ ఉంటే ఆ నీడ తగిన స్వస్థ వచ్చింది. అదే పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక ప్రసంగానికి 3000 మంది మార్చబడ్డారు. అదే పేతురు దేవుని వాక్యాన్ని 5000 మంది మార్చబడ్డారు. అదే పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అన్ని జనుల్లో దేవుని ఆత్మ దిగబడి కొర్నేలు ఇంట్లో అందరూ రక్షణలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. నిద్రపోయినటువంటి వ్యక్తిని లేపేవాడు నిజ స్నేహితుడు. నీ జీవితం ఎలా ఉన్నా, నీ బ్రతుకు ఎలా ఉన్నా, ఏ వ్యసనాల్లో నువ్వు కొట్టబడుతూ ఉన్నా, దురలవాటుతో నువ్వు జీవిస్తూ ఉన్నా, పట్టించుకోకుండా నిన్ను స్నేహితుడు కాడు, నిన్ను ప్రోత్సహించేవాడు స్నేహితుడు కాడు. నీ బలహీనతలు ఎరిగి నీ బలహీనతలను సరిచేయువాడు స్నేహితుడు, నిజ స్నేహితుడు యేసయ్య. ఇంకొక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేసిన ప్రసంగాన్ని ముగించేస్తాను. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. కోపిష్ఠులు ఎన్నండి వీళ్ళు? ఒకసారి చదవండి అమ్మ మళ్ళీ. జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టాను అన్నమాట. ఆ మాటకు అర్థం ఉరిమెడి వారిని అర్థము. ఉరమటం అంటే ఏంటి? కోపిష్టిగాలని అర్థం. అటువంటి కోపిష్ఠులైనటువంటి వ్యక్తులను యేసయ్య ఏం చేశాడండి? ఖడ్గము చేత చంపబడ్డారంట దేవుని సువార్త నిమిత్తం. సాత్వికం వచ్చేసింది, సాత్వికం వచ్చేసింది. ఇంకో వ్యక్తి ఏమైపోయాడు? మణుగులుచున్నటువంటి నూనెలో వేశారు, తిరిగి లేచాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి తోశారు, తిరిగి లేచాడు.
చుట్టూ అరణ్య ప్రాంతం, చిన్న ద్వీపం, పద్మాసు ద్వీపం, దానిలో పంపించాడు, సహించాడు, ప్రకటన తీసుకుని వచ్చాడు. నీ కోపం, నీకున్న అలవాట్లు, నీకున్న లక్షణాలు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా ఇది మంచిది కాదు అని, ఇలా చేయకూడదు అని?